Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 24th June 2021. Let's see the first one. Who among the following has composed and sung the India's Olympic theme song titled Lakshya Tere Samne Hai? Who is he? He is Mohit Chauhan garu. రీసెంట్గా ఈ లక్ష్య తేరే సామ్నే హై అన్నటువంటి టైటిల్ సాంగ్ని పాడినటువంటి వ్యక్తి అండి. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఒలింపిక్స్ జరిగే ముందు మన ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్ వాళ్ళు ఐఓసి వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ విధమైనటువంటి అంటే మన ఇండియన్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయబోయేటువంటి అథ్లెట్స్ వాళ్ళని మోటివేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఏదో ఒక విధమైనటువంటి థీమాటిక్ సాంగ్తో ముందుకు వస్తారు. ఈ ఇయర్ థీమాటిక్ సాంగ్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ లక్ష్య తేరే సామ్నే హై అన్నటువంటి పాటని పాడినటువంటి వ్యక్తి మోహిత్ చౌహాన్ గారు. లైక్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రీసెంట్గా నెక్స్ట్ 2021లో ఇదివరకే 2020లో ఈ జపాన్ క్యాపిటల్ అయినటువంటి టోక్యోలో ఒలింపిక్స్ జరగాల్సింది ఉంది. కాకపోతే బికాస్ ఆఫ్ కోవిడ్-19 దాని కారణం చేత 2021 23rd జూలై నుంచి 8th ఆగస్ట్ వరకు ఈ ఒలింపిక్స్ అన్నటువంటివి ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారండి అని అంటే టోక్యో జపాన్లో వీటిని కండక్ట్ చేయబోతున్నారు. టోక్యో జపాన్ మొట్టమొదటి ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ అన్నటువంటివి ఎక్కడ కండక్ట్ చేశారండి? 1896లో ఎథెన్స్లో, గ్రీస్లో ఉన్నటువంటి ఎథెన్స్లో దీనిని కండక్ట్ చేశారు. ఫస్ట్ ఒలింపిక్స్ అన్నటువంటివి 1896 ఎథెన్స్ గ్రీస్లో కండక్ట్ చేశారు. అదేవిధంగా 2021 కంటే ముందు అంటే 2016లో రియో డి జెనేరియోలో బ్రెజిల్లో ఉన్నటువంటి రియోలో దీన్ని కండక్ట్ చేశారు. దాని తర్వాత ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ అన్నటువంటి కండక్ట్ చేస్తారు కాబట్టి 2016 తర్వాత 2020లో జరగాల్సింది. కాకపోతే పాండమిక్ కారణంగా 2021కి పోస్ట్పోన్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అంటే 2024లో. అది కూడా ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారంటే దోస్ ఆర్ గోయింగ్ టు కండక్ట్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. దాని తర్వాత 2028లో వెన్యూ వచ్చేసి ఏంటి అని అంటే లాస్ ఏంజల్స్, యుఎస్. అదేవిధంగా 2032 ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారంటే ఒలింపిక్స్ వచ్చేసి బ్రిస్బేన్, ఆస్ట్రేలియా బ్రిస్బేన్, ఇక్కడ దీనిని కండక్ట్ చేయబోతున్నారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ వెన్యూస్ దట్ ఆర్ గోయింగ్ టు హోస్ట్ అప్కమింగ్ ఒలింపిక్స్. క్లియర్ కదండి. ప్రస్తుతానికైతే 2021 టోక్యో జపాన్లో ఒలింపిక్స్ అనేటువంటివి జరగబోతున్నాయి. దీంట్లో మోర్ దాన్ 100 కంటే ఎక్కువ మంది భారతదేశం నుంచి అథ్లెట్స్ ఒలింపిక్స్లో పాల్గొనున్నారు. క్లియర్ కదా. రైట్. నెక్స్ట్ వన్. జాన్ మెకాఫీ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ ద ఫౌండర్ అండ్ క్రియేటర్ ఆఫ్, పేరులోనే ఉంది కదండి, మెకాఫీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఈయన బేసిక్లీ ఈ మెకాఫీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అన్నటువంటిది యూఎస్ బేస్డ్ సాఫ్ట్వేర్ అండి. ఎందుకనంటే ఈయన యూఎస్కి చెందినటువంటి సిటిజన్. అదేవిధంగా రీసెంట్గా ఈయన ఏ పరిస్థితిలో చనిపోయారు అని అంటే ఈయన జైల్లో శిక్షని అనుభవిస్తూ లైక్ ఎక్స్ట్రడిషన్ రిలీజ్ ఇచ్చింది. ఎక్స్ట్రడిషన్ని స్పానిష్ గవర్నమెంట్ ఎక్స్ట్రడిషన్ని శాంక్షన్ చేసింది. అది శాంక్షన్ చేసిన కొన్ని గంటల కాల వ్యవధిలోనే ఈయన చనిపోయారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనొచ్చు, లేదు అని అంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఈయన చనిపోయారు. ఏ విధంగా ఏ పరిస్థితిలో చనిపోయారు అని అంటే ఎక్స్ట్రడిషన్ అంటే ఏంటి అని అంటే ఒక దేశం యొక్క పౌరుణ్ణి ఇంకో దేశం యొక్క పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంచినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి పంపడం కోసం ఆ దేశం ఇచ్చేటువంటి పర్మిషన్నే ఎక్స్ట్రడిషన్ అని అంటారు. ఇక్కడ ఈ ఎక్స్ట్రడిషన్ని శాంక్షన్ చేసిన తర్వాత ఆయన చనిపోయారు. ఎందుకండి స్పానిష్ గవర్నమెంట్ అన్నటువంటిది ఆయనకి ఇంప్రిజన్మెంట్ ఎందుకు కల్పించింది అని అంటే గత 3 సంవత్సరాల నుంచి ఆయన ఇంప్రిజన్మెంట్లోనే ఉన్నారు. ఎందుకు అనంటే బికాజ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కారణంగా ఆయన మీద కొన్ని ఛార్జెస్ని ఫైల్ చేశారు ఆయనకి ఎగెన్స్ట్గా. ఆ ఛార్జెస్ విషయమై ఆయన 3 years నుంచి ఇంప్రిజన్ చేశారు ఆయన్ని. దాని తర్వాత రీసెంట్గా ఎక్స్ట్రడిషన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన చనిపోయారు. లైక్ దాట్ మెకాఫీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఆయన వన్ ఆఫ్ ద కో-ఫౌండర్స్ అని చెప్పొచ్చు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. సి హూ హ్యాస్ ఆథర్డ్ ద బుక్స్ టైటిల్డ్ వాట్ ఈస్ ద కాన్షియస్నెస్ అండ్ వాట్ ఈస్ పారాకాన్షియస్నెస్? ఎవరండి ఈ 2 బుక్స్ని రచించింది ఎవరు అని అంటే డాక్టర్ విపిన్ గుప్తా గారు. ఈయన ఇదివరకు కూడా చాలా పుస్తకాన్ని రచించారండి. ఈయన రాసినటువంటి పుస్తకాలు అన్నీ కూడా లైక్ కొన్ని అయితే డీప్ ఇన్సైట్ బుక్స్నే ఈయన రచించారు. లైక్ అవి ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన అయినా, అదేవిధంగా
సమ్ అదర్ థింగ్స్ ఒక పర్సన్ యొక్క వర్చ్యూని టెస్ట్ చేస్తున్నటువంటి పుస్తకాలైనా సరే ప్రతి ఆయన ఏ జర్నల్ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా డీప్ ఇన్సైట్ బుక్స్ని ప్రొవైడ్ చేయడం ఈయన యొక్క స్పెషాలిటీ. ఇక్కడ కూడా వాట్ ఈస్ కాన్షియస్నెస్, వాట్ ఈస్ పారా కాన్షియస్నెస్, ఇవి 2 బుక్స్ అండి. ఈ 2 బుక్స్ని కూడా డాక్టర్ విపిన్ గుప్తా గారు రీసెంట్గా రిలీజ్ చేశారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, కాన్షియస్నెస్ అంటే ఏంటి అని అంటే బేసిక్లీ మనం చాలామంది సబ్కాన్షియస్లో కొన్ని స్టోర్ అయిపోతాయి. సపోజ్ లైక్ ఇప్పుడు ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే కొన్ని సంవత్సరాల ముందు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకోని దాని తర్వాత అవ్వాలి అనుకుని ఫిక్స్ అయిపోయాను. అది మన సబ్కాన్షియస్ మైండ్లో సేవ్ అయిపోతుంది. అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత మనం అచీవ్ అవ్వాలి అని. ఒకవేళ అది డైల్యూట్ అయిపోయి మనం మర్చిపోయినప్పటికీ కూడా మన బ్రెయిన్ సబ్కాన్షియస్ మైండ్లో దానిని స్టోర్ చేసుకొని మళ్ళీ 5 ఇయర్స్ టైం పీరియడ్ తర్వాత ఎస్ యూ వాంట్ టు యూ హ్యావ్ యాస్పైర్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ సమ్ అదర్ థింగ్ అంటే నీ ఎయిమ్ ఆర్ నీ అంబిషన్ ఇది అని చెప్పేసి మళ్ళీ మనకి రిమైండర్ లాగా రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యే విషయాలు ఏంటి, మనం కాన్షియస్గా తీసుకునేటువంటి డెసిషన్స్ని మన సబ్కాన్షియస్ మైండ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, దాని తర్వాత పడేటువంటి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ విధంగా కాన్షియస్నెస్కి అన్కాన్షియస్నెస్కి డిఫరెన్స్ని తెలియజెప్తూ 2 పుస్తకాలని ఈయన రచించారు రీసెంట్గా. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి ద షూటింగ్ రేంజ్ అట్ ద నోయిడా స్టేడియం విల్ బి నేమ్డ్ ఆఫ్టర్ హూ ఈజ్ షీ ఈజ్ చంద్ర తోమర్ గారు. బేసిక్లీ ఈ నోయిడా స్టేడియంని ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు రీసెంట్గా ఈ డెసిషన్ని వెల్లడించారు. బేసిక్లీ ఈ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ షూటింగ్ రేంజ్ అన్నటువంటిది ఎందుకు చంద్ర తోమర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారని అంటే షీ ఈజ్ నో మోర్ నౌ, బట్ April 30th రీసెంట్గానే April 30th COVID-19 వచ్చి ఈవిడ చనిపోయారు. ఈవిడ్ని ఫెమిలియర్గా ఏ విధంగా పిలుస్తారు అని అంటే షూటింగ్ దాది అని పిలుస్తారు ఈవిడ్ని. ఎందుకు దాది అని ఎందుకు అన్నారండి అని అంటే బేసిక్లీ ఎవరైనా సరే షూటింగ్ ఒక ప్యాషన్గా ఉన్నప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. కానీ ఈవిడ 60+ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఆవిడ షూటింగ్ని స్టార్ట్ చేశారు. ఆ విధంగా ఆవిడ జెండర్ స్టీరియోటైప్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేసి అప్పటి వరకు అంటే మహిళలు షూటింగ్ చేయొద్దు, అదేవిధంగా 60+ ఇయర్స్ వాళ్ళు అంటే గ్రాండ్ పేరెంట్స్ లాగా వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ని ట్రీట్ చేయకుండా, వాళ్ళని ఎడ్యుకేట్ లేదా మోటివేట్ చేయకుండా ఇలాంటి పనులన్నీ ఏంటి అని ఎంతమంది అన్నప్పటికీ కూడా ఆ స్టీరియోటైప్స్ అన్నిటినీ బ్రేక్ చేసి ఒక ఫీమేల్ అయినప్పటికీ కూడా షీ హాస్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టువర్డ్స్ అ ప్యాషన్. ఆ విధంగా ఆవిడ్ని షూటింగ్ దాది అని పేర్కొంటారు. ఆ విధంగా ఆవిడ ఈ జెండర్ స్టీరియోటైప్స్ అన్నిటినీ బ్రేక్ చేసి అది కూడా ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లో వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ముందుకొచ్చి నిలుచున్నటువంటి మహిళ కాబట్టి ఇక్కడ నోయిడాలో పెట్టేటువంటి షూటింగ్ రేంజ్కి ఆవిడ పేరుని పెట్టాలని అనుకున్నారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ కంట్రీ హ్యాస్ సర్పాస్డ్ ఇండోనేషియా టు బికమ్ ఇండియాస్ టాప్ పామ్ ఆయిల్ సప్లయర్? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ మలేషియా. మలేషియా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ కౌలాలంపూర్ అండ్ ద కరెన్సీ ఈజ్ మలేషియన్ రింగిట్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ మలేషియా. బేసిక్లీ ఇది వరకు ఇండోనేషియా వచ్చేసి మన భారతదేశానికి అట్మోస్ట్ ఈ పామాయిల్ ప్రొడ్యూస్ చేయడంలో మన భారతదేశానికి ఏ దేశం ఎక్కువ హెల్ప్ చేసేది అని అంటే ఇండోనేషియా నుంచి మనకి ఎక్కువగా పామాయిల్ సప్లైస్ అనేవి వచ్చేవి. ఇండోనేషియా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ జకర్తా అండ్ ద కరెన్సీ ఈజ్ ఇండోనేషియన్ రూపియా. దీస్ ఆర్ ద క్యాపిటల్ కరెన్సీ. అయితే రీసెంట్గా ఎందుకండి మరి ఇండోనేషియా స్థానాన్ని మలేషియా ఎందుకు తీసేసుకుంది అని అంటే ఇండోనేషియా అన్నది మన భారతదేశానికి పామాయిల్ని ఇంపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి అది ట్యాక్స్ రేట్స్ అన్నటువంటి వాటిని పెంచేయడం ద్వారా ట్యాక్సెస్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు సపోజ్ డిమాండ్ ఉన్నటువంటి దానికి సేమ్ ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది అని అంటే అది ఎక్కడైతే మనకి ఆఫర్లో లభిస్తుందో తక్కువ ప్రైస్ డిస్కౌంటెడ్ ప్రైస్కి లభిస్తుందో మనం దాన్నే చూస్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మన భారతదేశం ఏం చేసింది అని అంటే ఇక్కడ ఇండోనేషియా వాళ్ళు ట్యాక్స్ రేట్స్ని ఎందుకు పెంచారండి? దానికి కూడా కారణం ఉంది. ఎందుకు అనంటే వాళ్ళు లోకలైజ్డ్గా వాళ్ళ కంట్రీలో వాళ్ళ దేశంలో వాళ్ళు కన్జంప్షన్ ఎక్కువ చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇతర దేశాలకి ఇంపోర్ట్ చేయాలి అని అంటే ట్యాక్స్ రేట్స్ని ఎక్కువగా పెంచేశారు, కావాలనే వాంటెడ్లీ పెంచేశారు.
ఆ విధంగా మలేషియాని మనం ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఇంకా ఇలాంటి టైంలో మనకి బెనిఫిట్‌ని చేకూర్చే విధంగా వాళ్ళేం చేశారంటే డిస్కౌంటెడ్ ప్రైస్‌కి మనకి పామ్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేశారు. ఆ విధంగా ఇండోనేషియా ప్లేస్ అనేటువంటిది మలేషియా సొంతం చేసుకుంది. అయితే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే మన భారతదేశానికి అదేవిధంగా ఇండోనేషియా మధ్య టాక్స్ నడుస్తున్నాయి. ఆ టాక్స్ అనేవి ఫ్రూట్‌ఫుల్ అయితే మళ్ళీ అగైన్ వి కెన్ గెట్ బ్యాక్ టు ఇండోనేషియా అండ్ ఇండోనేషియా వుడ్ బికమ్ ద టాప్ పామ్ ఆయిల్ ఎక్స్పోర్టర్ టు ఇండియా అగైన్. ప్రస్తుతానికైతే టెంపరరీగా మలేషియా has took that place. Clear కదండి? రైట్. నెక్స్ట్ వన్. Which of the following bank has launched a pay your contact feature on a mobile banking app that uses UPI platform? What is that bank అండి? It is కోటక్ మహీంద్రా బ్యాంక్ రీసెంట్గా ఏం చేసింది అని అంటే పే యువర్ కాంటాక్ట్ ఫీచర్ అన్నటువంటి మొబైల్ బ్యాంకింగ్ యాప్ని లాంచ్ చేసింది. యూపీఐ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది ఎన్పిసిఐ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి ఒక ఇనిషియేటివ్. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది నార్మల్గా ఎవరు పడితే వాళ్ళు ఈ యూపీఐ త్రూ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రాన్సాక్షన్స్ జరపడానికి ఉండదండి. కాకపోతే ఖచ్చితంగా అలా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు యూపీఐ ఐడి అన్నటువంటిది మ్యాండేటరీ. దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అంటే ఆ బ్యాంక్ నుంచి ఫెచ్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని యూపీఐ ఐడి కలెక్ట్ చేస్తుంది. కాబట్టి యూపీఐ త్రూ జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి సెక్యూర్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఆ విధంగా దీనిని బేస్ చేసుకొని కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఈ ఫీచర్ని లాంచ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడు మనకి మన మొబైల్లో చాలా యాప్స్ ఉంటాయి. లైక్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లైక్ మొబిక్విక్ ఇట్లా డిఫరెంట్ పేమెంట్ యాప్స్ అనేవి చాలా వచ్చేసాయి. ఈ పేమెంట్ యాప్స్ త్రూ కాకుండా కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళ బ్యాంకింగ్ యాప్ త్రూనే మీకు లైక్ గూగుల్ పే త్రూ ఇట్లా డిఫరెంట్ యాప్స్ని కూడా యూటిలైజ్ చేసుకొని ఆ యూపీఐ ఐడి త్రూ పంపించుకోవచ్చు. దట్ ఈస్ ఆ విధంగా దీన్ని ఇంటర్ ఆపరబుల్, వేరే యాప్స్ త్రూ కూడా ఇంటర్ ఆపరబుల్ అని పేర్కొనవచ్చు. ఆ విధంగా యూపీఐ ఐడి ద్వారా సపోజ్ మనం ఎవరికైనా పంపాలి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అన్నప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. జస్ట్ లైక్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఆర్ మొబిక్విక్ ఆర్ ఎనీ అదర్ మొబైల్ పేమెంట్ యాప్స్. ఆ విధంగానే ఇది ఎవరికైనా సరే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ త్రూ పేమెంట్స్ అన్నటువంటివి పంపించుకోవడానికి ట్రాన్సాక్షన్స్ జరపడానికి పే యువర్ కాంటాక్ట్ అనేటువంటి ఫీచర్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారండి. అదేవిధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేటువంటిది ఏంటండి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాదు, బట్ ఇట్ ఈజ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. కాకపోతే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మొట్టమొదటి ఫస్ట్ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ, ఫస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ టు టర్న్ ఇన్ టు బ్యాంక్. ఒక ఎన్బిఎఫ్సి బ్యాంక్గా కన్వర్ట్ అయ్యింది అంటే అది మొట్టమొదటి ఎన్బిఎఫ్సి ఏది బ్యాంక్గా కన్వర్ట్ అయింది అని అంటే అది కోటక్ మహీంద్రా బ్యాంక్ అండి. దీనికి ప్రస్తుతం సీఈఓగా ఎవరు ఉన్నారు అని అంటే ఉదయ్ కోటక్ గారు దీనికి సీఈఓగా ఉన్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి Which of the following country has defeated India to win the first ICC World Test Championship recently? What is that country? And it is New Zealand. New Zealand capital and currency వచ్చేసి ఏమున్నాయండి? Those are Wellington and the currency is New Zealand dollar. These are the capital and currency. బేసిక్లీ ఇక్కడ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ దుబాయ్, యుఏఈ. అదేవిధంగా రీసెంట్గా ఈ ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అన్నటువంటిది రీసెంట్గా ఎక్కడ జరిగింది అని అంటే సౌత్ ఆంప్టన్, ఇంగ్లాండ్. సౌత్ ఆంప్టన్ ఇంగ్లాండ్లో ఈ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ అనేవి జరిగాయి. దాంట్లో మన భారతదేశం అన్నటువంటిది మళ్ళీ ఓడిపోయింది. న్యూజిలాండ్ అన్నటువంటిది ఇట్ ఈజ్ దేర్ ఫస్ట్ ఎవర్ విన్నింగ్ టైటిల్ అని చెప్పొచ్చు న్యూజిలాండ్ వాళ్ళది. ఆ విధంగా కేవలం 8 వికెట్ల తేడాతోనే మన భారతదేశం అన్నటువంటిది లాస్ అయిపోయింది. అదేవిధంగా ఈ న్యూజిలాండ్ టీంకి కెప్టెన్గా ఎవరు ఉన్నారు అని అంటే కేఎన్ విలియమ్సన్ గారు దీనికి కెప్టెన్గా ఉన్నారు. అదేవిధంగా మన భారతదేశం టీంకి కెప్టెన్ ఎవరు అని అంటే విరాట్ కోహ్లీ గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి ప్రసలా బి పొన్నమ్మల్ who passed away recently is who is she? She is a Carnatic musician. బేసిక్లీ ఈవిడ ఎందుకండి అంత స్పెషల్ అని అంటే లైక్ రీసెంట్లీ షీ హాజ్ డైడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్లనే చనిపోయారండి, బట్ నాట్ ఆఫ్ COVID-19. అయినప్పటికీ కూడా ఎందుకండి ఈవిడ అంత స్పెషల్ అని అంటే లైక్ ఈవిడ ఈ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించి సౌత్లో మొట్టమొదటి లైక్ ఆ
తమిళనాడు లేదు అని అంటే కేరళ ఆ రీజియన్లో ఫస్ట్ ఉమెన్ ఈ స్వాతి తిరువెల్లూర్ కాలేజ్ ఈ ఈ కాలేజ్ అన్నటువంటిది ఏంటి అని అంటే మ్యూజిక్కి సంబంధించినటువంటి మ్యూజికల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి కాలేజ్ అండి. ఈ కాలేజ్లో మొట్టమొదటి ఫీమేల్ స్టూడెంట్గా ఈవిడ జాయిన్ అయ్యారు. అదేవిధంగా అది మాత్రమే కాదండి, మొట్టమొదటి ఫీమేల్ స్టూడెంట్గా మాత్రమే కాకుండా మొట్టమొదటి ఫస్ట్ ఫీమేల్ ఫ్యాకల్టీగా కూడా జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఆవిడ ఇతరత్ర డిఫరెంట్ మ్యూజికల్ ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. అది మాత్రమే కాదండి, ఈవిడకి పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ఇది మాత్రమే కాదు, సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్, ఈ అవార్డుని కూడా సొంతం చేసుకున్నటువంటి మహిళ. ఇది మాత్రమే కాదండి, ఈవిడ ఇన్యూమరబుల్ కాన్సర్ట్స్, మన భారతదేశం ఆల్ ఇండియా వైడ్ ఇన్యూమరబుల్ కాన్సర్ట్స్ని కూడా కనబరిచారు. దీనితో పాటు 2006లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో జరిగినటువంటి ఒక ప్రోగ్రామ్ కాన్సర్ట్లో కూడా ఈవిడ మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఫీమేల్ టు పార్టిసిపేట్ ఇన్ దాట్ కాన్సర్ట్. ఆ విధంగా ఆవిడ కర్ణాటిక్ మ్యూజిక్కి ఆవిడ చేసినటువంటి సేవ ఎనలేనిది. అందుకోసం అని చెప్పేసి షీఈస్ కన్సిడర్డ్ యాజ్ the utmost important person. She has died recently because of age-old ailments. Clear kadandi? Right. Next one. Which state has become the latest state in India to announce its individual policy? What is that state? It is Gujarat. దీని గురించి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నామండి. లైక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్గా గుజరాత్లో ఉన్నటువంటి వడోదరా అన్నటువంటిది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి హబ్గా మారబోతున్నది. కొన్ని విత్ ఇన్ అ ఫ్యూ మంత్స్ వడోదరా గుజరాత్ అన్నటువంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్కి హబ్గా, అంటే నథింగ్ బట్ అది 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అన్ని ఈ మోటార్ ఆటోమొబైల్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని రానున్నామని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్గానే ప్రస్తావించారు. అది కాకుండా రీసెంట్గా ఈ గుజరాత్ వాళ్ళు ఏం చేశారంటే ఇండివిజువల్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా దేనికండి అనంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి, అది కూడా సబ్సిడీ ఇచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తారు. అది దేని ద్వారా అండి అనంటే ఫేమ్ 2 అన్నటువంటి స్కీమ్ ద్వారా ఈ సబ్సిడీస్ని కల్పిస్తారు. ఈ ఫేమ్ 2 అన్నటువంటి స్కీమ్ అన్నటువంటిది ఇదివరకే లైక్ 2015లోనే దీన్ని ఫేమ్ 1 అని చెప్పేసి దీనిని లాంచ్ చేశారండి. ఫేమ్ 1 అని దీన్ని లాంచ్ చేశారు. ఇది వచ్చేసి దీని యొక్క టైం పీరియడ్ 2015 నుంచి 2019 వరకు, దాని తర్వాత 19 నుంచి 22 వరకు ఫేమ్ 2 అన్నటువంటిది కంటిన్యూ అవబోతుంది. దీని ద్వారా ఏంటి అనంటే ఈ టైం పీరియడ్ ఎందుకు పెట్టుకున్నారంటే అంతకాలం వరకు సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటి కొన్ని నిధుల్ని కేటాయిస్తుంది. ఆ నిధులతో వీళ్ళకి కేటాయిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు అనంటే ప్రజలకి అందజేసేటప్పుడు సబ్సిడీ రూపంలో వాళ్ళకి కల్పిస్తారు. ఇక్కడ కూడా సేమ్ ఈ గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంతైతే కాస్ట్ ప్రైస్ ఉంటుందో దాంట్లో 40% మ్యాక్సిమం అప్ టు 40% వరకు సబ్సిడీని కల్పించి 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ని కానీ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో గుజరాత్ రీసెంట్గా ఈ ఇండివిజువల్ పాలసీ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ కాన్సెప్ట్ ద్వారా మ్యాక్సిమం 40% వరకు సబ్సిడీ వస్తుంది. ఆ 40% అంటే ఎంత అనంటే అప్ టు 50,000 రూపీస్ మాత్రమేనండి. 50,000 రూపాయల వరకు 40% సబ్సిడీని కల్పిస్తారు. దట్ ఈస్ అ థింగ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Which of the following country has planned to send its first crewed mission to Mars in 2033? What is that country? And it is China. బేసిక్లీ ఈ మార్స్ అన్నటువంటిది ఏంటండి, దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ ప్లానెట్. ఈ మార్స్ మీదకి ఇప్పటి వరకు లైక్ డిఫరెంట్ మిషన్స్ క్యారీ అవుట్ చేసినప్పటికీ, స్పేస్ మిషన్స్ని క్యారీ అవుట్ చేసినప్పటికీ కూడా మ్యాక్సిమం ఫ్రూట్ఫుల్ అవ్వలేదండి. అయితే మొట్టమొదటిసారిగా చైనా ఏం చేయబోతుంది అని అంటే 2033లో ఈ విధంగా ఫస్ట్ క్రూడ్ మిషన్ అంటే దాంట్లోకి క్రూని కూడా పంపబోతుంది.
దీనికంటే ముందే యుఎస్ నాసా వాళ్ళు 2030లో సేమ్ ఇదే విధంగా క్రూడ్ మిషన్‌ని మార్స్ మీదకి 2030లో పంపేటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. అయితే దీనిలో భాగంగా ఈ చైనా గవర్నమెంట్ దీనిలో భాగంగా ఏం చేశారు అనంటే రీసెంట్‌గా కొన్ని వీక్స్‌కి ముందు జ్యూరాంగ్ అన్నటువంటి రోబోటికల్ స్పేస్ మిషన్ మార్స్ మీదకి దీన్ని ఆల్రెడీ పంపించారండి. జ్యూరాంగ్ అన్నటువంటి రోవర్‌ని మార్స్ మీదకి రీసెంట్‌గానే పంపడం సాధ్యపడింది. అయితే 2033లో దీన్ని ఎందుకు ఇలాంటి థాట్ వచ్చింది అనంటే లైక్ ఇక్కడ ప్రపంచంలో అపాన్ ల్యాండ్ మాత్రమే కాకుండా స్పేస్‌లో అట్‌లీస్ట్ స్పేస్‌ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని రావాలి అన్నటువంటి మోటివ్‌తో వాళ్ళు ఈ ఇనిషియేటివ్‌ని లాంచ్ చేయబోతున్నారు. దట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ ఇన్ ద ఇయర్ 2033. దీని ద్వారా క్రూ వాళ్ళని పంపించి అక్కడ పరిస్థితులు అంటే లైవ్లీహుడ్‌కి సాధ్యపడతాయా? సాధ్యపడవా? అదేవిధంగా అక్కడ బేస్‌ని ఏ విధంగా అరేంజ్ చేయాలి? ఈ యాక్టివిటీస్ అన్నిటిని వాళ్ళు క్యారీ ఔట్ చేయడం కోసం అని చెప్పేసి క్రూ మిషన్‌ని 2033లో పంపబోతున్నారు. అదేవిధంగా నాసా వాళ్ళొచ్చేసి 2030లో ఇదే టైప్ ఆఫ్ క్రూ మిషన్‌ని 2030లో వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ రీసెంట్‌గా జ్యూరాంగ్ అన్నటువంటిది ఏంటి అనంటే ఇట్ ఈస్ ఎ రోవర్ దట్ హాస్ సెంట్ బై చైనీస్ గవర్నమెంట్ అగైన్ a few weeks back. That is Zhurong rover. Clear కదండి? Right. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.